రాష్ట్రాలు మారినా ప్రభుత్వాలు మారినా దశాబ్దాల నాటి వారి కల నెరవేరలేదు. స్వరాష్ట్రంలోనూ వారిని పట్టించుకునే వారు లేరు. ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుందనుకున్న ఈ పరిశ్రమకు పట్టిన గ్రహణం ఇంకా వీడటం లేదు. చేతి వృత్తులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కేంద్రం మంజూరు చేసిన లెదర్ పార్క్ నిర్మాణం ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. పార్టీల ప్రకటనలు, అధికారుల హడావిడికే పరిమితమైంది నిజామాబాద్ లెదర్ పార్క్. ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం, ఆ తర్వాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. చర్మకారుల్ని, చేతి వృత్తులను ప్రోత్సహించాలని ఉమ్మడి రాష్ట్రంలో లెదర్ పార్కుల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎస్సీ జనాభా ఎక్కువ ఉండడంతో లెదర్ పార్క్ నిర్మాణం చేపట్టింది. దీనిపై ప్రత్యక్షంగా పరోక్ష ఉపాధి దొరుకుతుందని వేలాది మంది ఎస్సీలు ఆశలు పెట్టుకున్నారు. కానీ 2 దశాబ్దాలుగా ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పరిశ్రమ అభివృద్ధి అయితే ఒక 5,000 నుంచి 10,000 వరకు మా చర్మ కార్మికులు దీనిపైన బతుకుతున్న వారందరికీ ఆధారం దొరుకుతుంది. 10 కోట్లు మంజూరు చేసినామని చెప్పడం ద్వారానే కానీ ఇదివరకు దాకా 100 రూపాయలు కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపలేదు. చెప్పుల దుకాణం రిపేర్ పెట్టుకొని బతుకుతున్నాము. మా కొరకు మోచి మాదిగ కొరకు లెదర్ క్యాప్ మాకు శాంక్షన్ చేసినారు. అది ఇప్పటి వరకు మాకు వెలుగులోకి రాలేదు. మరి మాకు బతుకు తెరువు కోసం గరీబ్ వాళ్ళము మేము రోడ్డు మీద వాననక ఎండనక మేము పని చేసుకుంటున్నాం. మా పిల్లలు మాకు ఇల్లు లేవు, గరీబు బతుకున్నది. కాబట్టి దీనికి మాకు వెలుగులోకి తెచ్చి మాకు ఇంత ఆధారం అనేది ఇస్తే ఈ ప్రభుత్వం మేము ఇంత బతుకుదామని చెప్పేసి. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన 18 లెదర్ పార్కుల్లో ఆర్మూరు ఒకటి. 2003 ఆగస్టు 20 పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందుకోసం జిరాయత్ నగర్, యానంగుట్ట ప్రాంతంలో 20 ఎకరాల భూమిని సేకరించారు. చర్మకారులకు శిక్షణ ఇచ్చేందుకు ఓ షెడ్ నిర్మించారు. కుట్టు మిషన్లు కూడా తెప్పించారు. కొందరిని ఎంపిక చేసి చెన్నై, హైదరాబాద్లో చెప్పులు, బ్యాగులు తదితర చర్మ ఉత్పత్తుల తయారీపై శిక్షణ ఇప్పించారు. వారు మరికొందరికి పనిలో మెలకువలు నేర్పించారు. అంతవరకు బానే ఉన్నా తరువాత దీన్ని పట్టించుకునేవారు లేక పార్క్ ఏర్పాటు కాలేదు. 2 ఏళ్ల క్రితం ఆర్మూర్ లెదర్ పార్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ టైంలో లీడ్ క్యాప్ ఎండీ, చిన్న మధ్య తరహా పరిశ్రమ సంచాలకులు పార్క్ను పరిశీలించారు. 10 కోట్లతో పార్క్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ ఊసే లేదు. చాలా అయితే కనీసం 8 నుంచి 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా జీవనోపాధి దొరుకుతుంది. అన్ని వృత్తులకు అయితే చేనేతలకు గౌన్ల అందరికి ఇస్తున్నారు. మేము ఎవ్వరికి ఇయ్యద్దంటలేము, అందరికి ఇయ్యుండ్రి, ఇంకా ఇయ్యనులకు కూడా ఇయ్యమని దండం పెట్టి అడుగుతున్నా. కానీ మమ్మల్ని కూడా మర్చిపోవద్దు. బట్టకి ఎంత విలువ ఉన్నో చెప్పుకంత విలువ ఉన్నది. కాబట్టి బట్టలు వేసే చేనేత కార్మికులకు మీరు ఇస్తున్నారు, సంతోషం. మరి మిమ్మల్ని సేవ చేస్తున్న చెప్పులకు ఎందుకు ఇస్తలేరు? రాష్ట్ర స్థాయిలో లీడ్ క్యాబ్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. లీడ్ క్యాబ్ నోడల్ ఏజెన్సీగా లెదర్ పార్క్లు ఏర్పాటయ్యాయి. ఆర్మూర్ లెదర్ పార్క్ ఏర్పాటుకు 50 కోట్లు అవసరమని అంచనా. ఈ పార్క్ ప్రారంభమైతే వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది. పార్క్ అందుబాటులోకి తెచ్చి ఉపాధి కల్పిస్తామని నాయకులు హామీ ఇస్తున్నారే తప్ప ఆచరణలో చూపించడం లేదంటున్నారు మోచీ కులస్తులు. కేంద్రం తన వాటా నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. 8,000 మంది ఉన్నారు నిజామాబాద్లో, ఆర్మూర్లో కలిసి ట్రైనింగ్ చేసిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఉపాధి దొరుకుతుంది. ఇంకొకటి ఏంటంటే స్టేట్ ఇండస్ట్రియల్ వాళ్ళకి వర్క్ ఇచ్చిండ్రు, వాళ్ళకు కూడా చెప్తున్నాం. మా 28 ఎకరాల నుంచి ఒక్క జానెడు భూమి కూడా పోయినా మేమందరం కూడా రోడ్డు మీద కూర్చునాల్సిన పరిస్థితి రాకుండా చూసి మా 28 ఎకరాల ఒక గుంట మాది మాకు ఇప్పించి మీరు మీ రాజకీయాలు పక్కకు పెట్టి మా దళితుల అభివృద్ధి కోసం మీరు పాటుపడాల్సింది కదా అని మేము విన్నవించుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం లెదర్ పార్క్ ను తెరిపించాలని కోరుతున్నారు మోచీ కులస్తులు. పరిశ్రమ కోసం సేకరించిన భూమిలో కొంత కబ్జాకు గురైందన్నారు. ఇప్పటికీ సర్కార్ పట్టించుకోకపోతే భూములు అన్యాక్రాంతమై లెదర్ పార్క్ లక్ష్యం నీరుగారి అవకాశం ఉందన్నారు. వెంటనే రాష్ట్రం తన వాటా నిధులు కేటాయించి పార్క్ ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.